రాజకీయాల్లో ఆ ఇద్దరు ఉద్దండులే, మేధా సంపత్తిలో ఇద్దరు సమవుజ్జీలే. చివరికి ఇద్దరి భాష మౌనమే. కారు చీకట్ల వైపు వెళుతున్న దేశానికి దారి చూపిన దివిటి ఒకరైతే, ఆ దివిటిని అఖండ జ్యోతిగా మలిచిన మహోన్నతమైన వ్యక్తి మరొకరు. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ల గురించి ఇలా ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. కానీ ఆ ఇద్దరి ఆఖరి ఘట్టంలో కనిపించిన అంతులేని తేడానే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారిపోయింది. అపర చాణక్యుడు పివి, ఆర్థిక మేధావి మన్మోహన్, దేశానికి దశ దిశ చూపిన గురు శిష్యులు. ఆఖరి ఘట్టం ఆయన కల, ఈయనకిలా. ఒకనాడు ఆర్థికంగా అమ్ముడవడానికి సిద్ధంగా ఉన్న భారత్ను ఒడ్డుకు చేర్చి నేడు ప్రపంచ యవనికపై ఒక బలీయ ఆర్థిక శక్తిగా నిలబడేందుకు బాటలు వేసిన మాజీ ప్రధానులు పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ల తుది ఘట్టాలు ఆవిష్కృతమైన తీరులో తేడా చూశాక నిజంగా విధి ఎంత బలీయమైంది, అంతకు మించి ఎంత విచిత్రమైందని అనిపించక మానదు. ఒక రకంగా చెప్పాలంటే పివి మన్మోహన్లది గురు శిష్యుల అనుబంధం. 1991లో తలెత్తిన విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తెలుగు టీవీ పివి నరసింహారావు కీలకమైన ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ని ఎంచుకున్నారు. రాజకీయంగా అపర చాణక్యుడైన పివి ఆర్థిక మేధావిగా పేరుగడించిన మన్మోహన్ ఇంకేముంది, ఇద్దరూ కలిసి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగారు. ప్రధానిగా పివి సపోర్ట్ లేకుంటే మన్మోహన్ కి కఠోర నిర్ణయాలు సాధ్యమయ్యేవి కావు. మన్మోహన్ మేధో సంపత్తి తోడు లేకుంటే పివికి ఆ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవటము అంత ఈజీ అయ్యేది కాదు. దేశాన్ని ఆర్థికంగా పరిపుష్టి చేయటంలో ఈ ఇద్దరు మేధావుల్లో ఎవరి కృషిని తక్కువ చేయలేం. గురు శిష్యులుగా దేశాన్ని కష్టాల కడలి నుంచి ఒడ్డుకు చేర్చిన ఈ మేధావుల ఆఖరి ఘట్టాలు విభిన్నంగా జరగటం ఆలోచింపచేస్తోంది. తీవ్ర అనారోగ్యంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో త్రివిధ దళాల నేతృత్వంలో ఢిల్లీ నడిబొడ్డున జరిగాయి. ఒక మాజీ ప్రధానికి ఎంత గొప్పగా అంతిమ వీడ్కోలు దక్కాలో దాదాపు అదే స్థాయిలో మన్మోహన్ కు దక్కింది. అంతకుముందు ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోనూ ఆయన పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచారు. దేశ రాజకీయ దిగ్గజాలంతా వచ్చి అపర మేధావికి నిగంబోధ్ ఘాట్లో అశ్రు నివాళి అర్పించారు. ఒక మాజీ ప్రధానికి, అందున కాంగ్రెస్ కురువృద్ధ నేతకు ఈ స్థాయి వీడ్కోలు పలికింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కావటం విశేషం. ఈ ఆర్థిక మేధావి అస్తమించినప్పుడు నేటి బీజేపీ ప్రభుత్వం అత్యున్నత గౌరవంతో సాగనంపింది. మరి ఈ ఆర్థిక మేధావికి వెన్నుదన్నుగా నిలిచిన అపర మేధావి పివి పరమపదించినప్పుడు సొంత పార్టీ ప్రభుత్వం ఉండి కూడా ఏం జరిగిందన్నదే ఇప్పుడు అందరి కళ్ల ముందు మెదులుతోంది. 2004 డిసెంబర్ 23న ఢిల్లీలో తుదిశ్వాస విడిచిన పివిని నాటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ ఘోరంగా అవమానించిందన్న విమర్శలున్నాయి. మాజీ ప్రధాని అయినప్పటికీ ఆయనకు దేశ రాజధాని ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించలేదు. దశాబ్దాలుగా కాంగ్రెస్ కి చేసిన సేవల్ని గుర్తించి కనీసం ఏఐసీసీ ఆఫీస్లోనూ ఆయన పార్థివ దేహాన్ని పెట్టనివ్వలేదు. ఆగ మేఘాల మీద పివి పార్థివ దేహాన్ని హైదరాబాద్ కు తరలించేసి హుస్సేన్ సాగర్ ఒడ్డున అంత్యక్రియలు కానిచ్చేశారు. అప్పుడు ప్రధానిగా ఆయన శిష్యుడు మన్మోహన్ సింగే ఉన్నారు. ఆ తరువాత కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ పివికి భారతరత్నతో సత్కరించింది. ఢిల్లీలో ఆయన పేరిట స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది. మొత్తానికి ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వంలో శిష్యుడు మన్మోహన్ కు ఇలాంటి వీడ్కోలు దక్కితే, గురుతుల్యుడు పివికి మాత్రం సొంత పార్టీ ప్రభుత్వంలో అవమానకర వీడ్కోలు దక్కిందనే చర్చ జరుగుతోందిప్పుడు. ఎంతైనా విధి బలీయమైంది, అంతకు మించి విచిత్రమైంది.